ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే దృశ్యాలు మీరు టీవీల్లో న్యూస్ పేపర్లలో చాలా చూసే ఉంటారు. కానీ ఈ సన్నివేశాల్లో ఒక విషయం మీ దృష్టికి వచ్చిందా? అవును, అక్కడ పింక్ కలర్ బాటిల్ తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ బాటిల్ ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ. వీళ్ళ పని లంచం తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే బాధితులు ఏసీబీకి సమాచారం ఇస్తారు. అప్పుడే రంగంలోకి దిగే ఏసీబీ అధికారులు ఓ స్ట్రాటజీ ఫాలో అవుతారు. లంచం ఇవ్వబోయే డబ్బులపై ఫినాప్థలిన్ అనే స్పెషల్ కెమికల్ పౌడర్ ను పసిగట్టకుండా పూతలా చల్లుతారు. ఆ తర్వాత బాధితుడు ఆ డబ్బులు సంబంధిత అధికారికి ఇస్తాడు. ఆ అధికారి డబ్బులు తీసుకుంటే ఆయన చేతులకు ఫినాప్థలిన్ అంటుకుంటుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. వెంటనే ఏసీబీ అధికారులు ఎంటర్ అవుతారు. ఆ అధికారి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో ముంచుకుంటారు. చేతులు నీటిలో ముంచగానే అది పింక్ కలర్ లోకి మారుతుంది. ఎందుకంటే సోడియం కార్బోనేట్ ఒక ఆల్కలైన్ సొల్యూషన్. ఇది ఫినాప్థలిన్ తో రియాక్ట్ అయి నీటిని పింక్ కలర్ గా మార్చుతుంది. ఈ పింక్ కలర్ నీటిని తర్వాత కోర్టులో సాక్ష్యంగా చూపిస్తారు. అంతేకాదు, ఇదే ఆధారంగా లంచం తీసుకున్న అధికారిపై శిక్ష కూడా విధించబడుతుంది. అందుకే ఏసీబీ దాడుల్లో మీరు చూసే పింక్ కలర్ బాటిల్స్ కేవలం నీటి కొరకే కాదు, అవే అవినీతిని నిరూపించే శక్తివంతమైన సాక్ష్యాలు.